వద్దు ఇప్పుడు తాగల. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అసలు డిఫరెంట్ ఉంది కదా నేమ్ కూడా, వంట కూడా సేమ్ అలానే డిఫరెంట్ స్టైల్లో చేసిన. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది, బాగుందని కూడా చెప్పారు. ఈ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద 10 కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా ఈ వీడియో మన ఛానల్లో పెడతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకి ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని మొత్తం తినేయాలి. ఈ దొన్నె బిర్యానీ అండ్ రైతా, ఆనియన్స్, క్యాంపా ఇవన్నీ తిని క్యాంపా దాగి ఎవరైతే డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. డన్ చెప్పకపోయినా కూడా ఓడిపోయినట్టే. ఈ రోజు పనిష్మెంట్ అయితే క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అయితే సూపర్ ఉంది.
బాబు మా అక్క ఓడిపోయింది. ఎట్లా చూసుకుంటున్నా చూడండి. అమ్మ గొంతు పట్టుకుంది నాకు. గోలు పట్టుకుని చిట్టి. అమ్మయ్య ఎంత స్పీడ్గా తిన్నా కూడా ఆమెనే గెలిచింది. పాప పనిష్మెంట్ తీసుకుంటుంది ఇప్పుడు. ఇప్పుడు తాగుతా నేను. ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు అసలు ఎంత ఫాస్ట్గా నువ్వు ఆనియన్స్ తినలేవు. నేను ఇంకా వేసిన నీ దాంట్లో ఆనియన్స్. అయ్యో మర్చిపోయినా నేను. తిన్నా కదా ఆయన తీసుకోను. నేను వేస్తే తిన్నావు. ఏడ తీసుకున్నా? మళ్ళీ తీసుకున్నాను. నువ్వు 2 వేసినావు కాబట్టి మళ్ళీ నేను వేసుకొని తిన్నా. ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్నర్ అయిపోయినా. మా అక్కకి ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్ మా అక్కకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే. తీసుకుంటావా? తీసుకుంటా. అదేంటో చూపెట్టాలా? బువ్వా. దానిలో కర్రీ వేస్తే బాగుంటుంది కానీ దానికి కర్రీ బదులు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. స్మూత్. ఎవరైనా కూల్ నుంచి జ్యూస్ పోస్తారా చిన్న? పనిష్మెంట్ అంటే ఇట్లా ఉంటుంది మరి. వాంతులు వేసుకోవడానికి ఇది దీంట్లో పోసేసి మంచిగా మిక్స్ చేసేసి మా అక్కకి. పండు అది కూర కాదు పండు. ఇది కొద్దిసేపు కూర అనుకో చిట్టి. నువ్వు అనుకుంటావు. సర్లే బాగుంటుంది చూద్దాం. టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా. సరే. ఉట్టిగా చదువుతున్నావు నువ్వు. అమ్మ దొంగది నిజంగా. ఏది సరిపోలేదు. ఈ పక్కన కలుపం ఎట్లుంది? అయ్యో పప్పుచారు అనుకున్నావా? వా ఇంత మంచిది. వా సూపర్ ఉంది చిట్టి. మంచి ఒక 2 minutes వచ్చి ఒక 3 seconds లో తినేసి చిట్టి. స్మూత్ బాగుంటది. బాగుంటది తెలుసు. రైస్ లో వేసుకొని తింటే చిన్న ఒక స్పూన్. నేను ఓడిపోయినా ఏమన్నా. నువ్వు ఓడిపోయింది, నువ్వు తినాలి. ఓకే గైస్ తింటా. కానీ టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తా. ఓకేనా? చెప్పు. స్టార్ట్ చేసిన చెయ్యు. దీన్ని కూడా స్టార్ట్ చేయడం అవసరమా? తొందర తినేసి అయిపోతుంది కదా. ఓకే. మా అక్క ఎస్పెషల్ చూస్తే జోక్ ఉంది. ఫేస్ ఎట్లా పెట్టలేదు. ఫేస్ ఎట్లా పెట్టలేదు. బాలేదు గైస్. బాలేదు. కొంచెం గట్టి కొట్టుకునేది లేదు. ఇంకా కొంచెం తక్కువ అయింది అంటుంది. తీయగుండేది కాస్త సప్పగా అయిపోయింది. ఫాస్ట్ ఫాస్ట్ చేసింది. ఎట్లుంది చిట్టి? ఓ మెల్లగా పక్కకుండి. వెళ్ళిపోతా చిట్టి. నిజంగా మా అక్కకి టేస్ట్ లేదు నిజంగా. నాకు పెట్టాలనిపిస్తుంది. ఓ మెల్లగా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఎట్లా చిట్టి? బాగాలేదు గైస్ అస్సలు. చీ ఇంత వరస్ట్ ఫుడ్ నేను ఎప్పుడు తినలే. ఇప్పుడు తిన్నావు కదా. చీ అస్సలు బాగాలేదు తెలుసా నిజంగా. మొత్తం ఇట్లా సప్పగా అయిపోయింది. మొత్తం డిఫరెంట్ టేస్ట్. అసలు తినబుద్ధి కాలేదు. ఒకటేసారి ఇలా బయట అడొచ్చేసింది. కానీ వచ్చి తాగితే సూపర్. తాగొద్దు ఇప్పుడు. తాగిన కొడుకుతా నేను. కొడతానే చిట్టి, కొడతా నేను. నేను తాగితే అస్సలు ఊరుకోను. అస్సలు ఊరుకోను నేను. మంచి తాగాలనిపిస్తుంది. బయటకు వస్తొచ్చిన మళ్ళా. ఇప్పుడు నువ్వేం తాగుతున్నా? సో గైస్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంత వర్స్ట్ ఫుడ్ అయితే నేను ఎప్పుడు తినలే. ఒకవేళ మీరు తినాలి అనుకుంటే తెచ్చుకొని తినండి, మీ కర్మ. నేనేం చేయలేను.
సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శిరీష. హాయ్ సిస్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీ ఇద్దరు సిస్టర్స్ బాండింగ్ వెరీ బ్యూటిఫుల్. మీరు ఎప్పుడు ఇలాగే సరదాగా సంతోషంగా ఇంట్లో అల్లరి చేస్తూ అక్క చెల్లి అంటే ఆ మాత్రం ఉండాలి. మీరు ఇంకా మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సిస్టర్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ కామెంట్ వచ్చేసి బండారి చందు. అక్క నేను మీ వీడియోస్ చూస్తా, వీడియోలో హాయ్ అని చెప్పు. నా నేమ్ మోక్ష, ప్లీజ్ అక్క చెప్పు. హాయ్ మోక్ష. థర్డ్ కామెంట్ వచ్చేసి కిరణ్. మీరిద్దరు ముందే అనుకుంటారా ఒక వీడియోలో చెల్లి గెలవాలి, ఒక వీడియోలో అక్క గెలవాలి అని? ఎందుకంటే చెల్లి గెలిచే దాంట్లో అక్క స్లోగా తింటది, అక్క గెలిచే దాంట్లో చెల్లి స్లోగా తింటది. అలా ఏం లేదన్నయ్య, మేము అట్లా అయిపోతుంది కావచ్చు, గొంతు పట్టుకోను లేకపోతే ఏదైనా ఒకటి జరిగి అట్లా డౌన్ అయిపోతాము. కానీ అనుకోని మాత్రం అస్సలు చెయ్యం. ఎందుకంటే ఛాలెంజ్ అనేది ఛాలెంజ్ లాగానే చేయాలని మేము అట్లానే చేస్తున్నాం. అట్లా అనిపిస్తుంది నీకు ఎప్పుడన్నా? ఏమో ఇట్లా నేను లేదు, మాకైతే ఎప్పుడు అనిపించలేదు. మేము అసలు అనుకోము కూడా, అట్లా అనుకోము అసలు ఎప్పుడు కూడా. అంటే ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకొని మాత్రమే వీడియోలు చేస్తాం. పనిష్మెంట్ అయితే ఎవరు ఓడిపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అంతే, ఏం లేదు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.